మానవ జీవితంలో ఏదైనా మంచి జరిగే ముందు భగవంతుడు డైరెక్ట్గా మనతో మాట్లాడలేడు. కాబట్టి భగవంతుడు కొన్ని సంకేతాల ద్వారా మనకి తెలియచేస్తూ ఉంటాడు, నేను మీకు సహాయాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని. మనము సరియైన సమయంలో ఆ సంకేతాలను గమనించుకుని వాటిని మనము ఫాలో చేసినట్లయితే తప్పకుండా భగవంతుడు ఇచ్చే అదృష్టాన్ని మనము తప్పకుండా అందుకోగలుగుతాము. దాని వలన జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోగలుగుతాము. మనము ఈరోజు ఈ వీడియోలో భగవంతుడు మనకి ఇచ్చే 7 సంకేతాలు ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. భగవంతుడు మనకి సహాయాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పడానికి మనకి సంకేతాలను అందిస్తూ ఉంటాడు. అటువంటి 7 సంకేతాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. జీవితంలో మనకి ఎప్పుడైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు, ఇంకా ఓటముల మీద ఓటములు ఎదురవుతూ ఉన్నప్పుడు మన ప్రియమైన వారు మన దగ్గర ఉంటే బాగుండు అని అనుకుంటాం కదా. అలాగే మనల్ని ఓదార్చేటటువంటి వ్యక్తులు, మనకి సహాయపడే వ్యక్తులు మన దగ్గర ఉంటే బాగుండు అని అనుకుంటాము. అలాంటి సందర్భాలలో ఎవరైనా మనల్ని ఓదార్చినట్లయితే మనం అది చాలా అదృష్టంగా భావిస్తాము. ముఖ్యంగా మనము దేవదూతల పట్ల, ఇంకా మనము అదృష్ట దురదృష్టాల పట్ల కూడా నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచుతూ ఉంటాము. భగవంతుడు ఎప్పుడూ కూడా మనకు సరైన మార్గంలో నడిపించడానికి, మనకి అదృష్టాన్ని కలిగించడానికి, సహాయాన్ని చేయడానికి ఎప్పుడూ కూడా ముందుకు వస్తూ ఉంటాడు. అయితే వారు మనకి సహాయాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పడానికి కొన్ని సంకేతాలను అయితే మనకి పంపిస్తూ ఉంటారు. అటువంటి సంకేతాలను మనము ఈరోజు ఒక 7 సంకేతాల గురించి తెలుసుకుందాము. ముందుగా మొదటి సంకేతం గురించి తెలుసుకుందాము. మనకి తెలియకుండానే అన్ని రంగులు ఉన్నటువంటి లైట్లు మనకి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా భగవంతుడు మనకు ఇచ్చేటటువంటి సంకేతం ఏమిటి అంటే, మన కళ్ళకి ఒకలాంటి నీడను మన ముందుకు పంపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత అన్ని రంగులలో కూడినటువంటి వెలుగులు మనకి కనపడతాయి. సాధారణంగా ఇవి కొన్ని సందర్భాల్లో మాత్రమే జరుగుతూ ఉంటాయి. అయితే ఇది చాలా తక్కువ సమయం కూడా ఉంటుంది. కాబట్టి మనము వీటిని అంతగా గమనించలేకపోవచ్చు కూడా. రెండవది ఏమిటి అంటే, మన పైనుంచి ఏదైనా తేలికపాటి వస్తువులు పడడము, ఏదైనా పక్షి ఈకలు లాంటివి పడవచ్చు, లేదా చిన్న చిన్న దూది పింజలు లాంటివి చాలా తక్కువ ధర ఉన్నటువంటివి మన పైనుంచి జారి పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇవి తెలుపు రంగులో ఉండే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇలాంటివి కనుక మీరు కనుగొన్నట్లయితే భగవంతుడు మీ చుట్టూ ఉండి మీకు తెలియకుండానే మీకు అదృష్టం వరింప చేయడానికి ఈ సంకేతాలను ఇస్తున్నట్లుగా మీరు భావించాలి. లేదా మీరు ఏదైనా మర్చిపోయి ఉంటారు, ఆ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నట్లుగా మీరు భావించాలి. ఇక మూడో విషయానికి వస్తే, అది మనకు తెలియకుండానే మన చుట్టూ ఏ వస్తువులు ఉండవు, అయినా కూడా మనకి మంచి వాసనలు రావడము, ముఖ్యంగా మన చుట్టూ లేనటువంటి వస్తువుల యొక్క వాసనలు మన దగ్గరకు రావడము, అది యాదృచ్ఛికంగానే జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఎక్కడి నుండి వచ్చింది అని అనుకుంటామో అంత త్వరగా అయితే మనము వాటిని పసిగట్టలేము. కానీ అవి భగవంతుడు, నేను మీ వెంటే ఉన్నాను, మీకు సహాయాన్ని చేస్తాను, మీరు ముందుకు వెళ్ళండి అని మనల్ని ప్రోత్సహించడం కోసము మనకు అందించేటటువంటి సంకేతమే ఇది. ఇప్పుడు మనము 4వ సంకేతం గురించి తెలుసుకుందాము. మన చుట్టూ ఎవరు ఉండరు, ఎవరు లేకపోయినా కూడా ఎవరో గుసగుసలు ఆడుకున్నట్లుగా మనకి అనిపించడము, ముఖ్యంగా ఇది చాలా సందర్భాలలో జరుగుతూ ఉంటుంది. ఇది శుభ సూచకం కూడా. అలాగే మన చుట్టూ ఎవరు లేకుండా ఉన్నా కూడా ఎవరో ఒక వ్యక్తులు గుసగుసలు ఆడుకుంటూ మనకు కనపడకుండా మాట్లాడుతున్నటువంటి విధంగా మనకే అనిపిస్తూ ఉంటుంది. భగవంతుడు మన కలలను సాకారం చేయడం కోసము మన చుట్టూ ఉన్నారు అని మనకు అందించేటటువంటి సంకేతమే ఇది. ఇప్పుడు మనము 5వ సంకేతం గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా మనకు వచ్చేటటువంటి కళలు. ఈ కళల ద్వారా కూడా భగవంతుడు మనల్ని కలుస్తూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని చాలా మంది నమ్ముతారు.
ఒక బలమైన నమ్మకాన్ని మనకు కలిగించడం కోసము మనసు ప్రశాంతంగా ఉంచి మన లక్ష్య దిశగా మనకే మనము ప్రోత్సాహాన్ని పొందుతూ ముందుకు వెళ్ళడానికి పాజిటివ్ ఎనర్జీస్తో కూడుకున్నటువంటి కళలను మనకు వారు అందిస్తూ ఉంటారు. ఇది కూడా మనలో శక్తిని నింపడం కోసము భగవంతుడు మనకి అందించేటటువంటి సంకేతమే. 6వ సంకేతము, మనము నిద్రిస్తూ ఉన్నటువంటి సమయంలో లేదా మనము గాఢ నిద్రలో ఉండగా బండి మీద వెళుతున్నట్లుగా లేదా ఇల్లు ఏదో ఒక వాహనం మీద వెళ్ళిపోతున్నట్లుగా మనకి కొన్ని సందర్భాలలో అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇటువంటివైతే నిద్రలోకి జారుకున్నప్పుడు, మనం పడుకున్నప్పుడు బెడ్ పైన కాకుండా ఏదో ఒక వాహనం పైన మన ఇల్లు ఉంది, దానిపైన మనం వెళ్ళిపోతున్నాము అని చాలా సందర్భాలలో అనిపిస్తూ ఉంటుంది కదా. నిజానికి అది భగవంతుడు మంచి భవిష్యత్తు ముందు ఉంది, ఆలస్యం చేయకుండా అందుకోండి అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసమే ఈ విధంగా భగవంతుడు చేస్తూ ఉన్నారు. అలాగే మీ ప్రతి విషయంలోనూ కూడా మీకు మేము రక్షణగా ఉన్నాము అనేటటువంటి విషయాన్ని చెప్పడం కోసమే భగవంతుడు ఈ సంకేతాలను మనకి పంపిస్తూ ఉంటాడు. ఇక 7వ విషయానికి వచ్చినట్లయితే, మనము అప్పుడప్పుడు ఆకాశంలోనికి చూస్తూ ఉంటాం కదా, అప్పుడు మనకి సడన్ గా మబ్బులలో ఏదో ఒక పక్షి ఆకారం కానీ లేదా మనకి పరిచయం ఉన్న వస్తువు ఆకారంలో కానీ అవి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చాలా సందర్భాలలో ఇవి రెక్కల పక్షిలాగా కానీ లేదా ఏనుగు ఆకారంలో కానీ మనకి కనపడుతూ ఉంటాయి. అయితే ఇవి అన్నీ కూడా మనల్ని ముందుకు నడిపించడానికి ఆ భగవంతుడు మనకి అందించేటటువంటి సంకేతాలు. ముఖ్యంగా మనం బాధలో ఉన్నప్పుడు మనల్ని వాదార్చేందుకు, ఇంకా మన ఆలోచనలను మార్చేందుకు భగవంతుడు మనకి ఇచ్చేటటువంటి సంకేతాలు ఇవే. చివరిగా మన శరీరంలో తెలియకుండానే వచ్చేటటువంటి ఉష్ణోగ్రతలలో మార్పులు, ముఖ్యంగా మనకు సడన్ గా ఎక్కువగా చలి అనిపించేయడము లేదా ఎక్కువగా వేడి అనిపిస్తూ ఉండడము, సాధారణంగా ఇది మనలో పౌరుషము లేదా మనల్ని ఎవరితోనైనా మనము గొడవ పెట్టుకున్న సందర్భాలను, ఇలాంటి పరిస్థితులను మనము ఎదుర్కొంటూ ఉంటాము. ముఖ్యంగా ఇది ఎప్పుడూ కూడా మన చుట్టూ ఉన్నటువంటి భగవంతుడు మనల్ని శాంతింప చేయడానికి లేదా మనల్ని ఎదుట వాళ్ళు మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పడానికి, మేలుకోండి అని చెప్పడానికి ఇది భగవంతుడు ఇచ్చేటటువంటి సంకేతంగా మనం భావించాలి. ముఖ్యంగా భగవంతుడు మన చుట్టూ కూడా ఎప్పుడూ కూడా మనకి అదృష్టాన్ని కలిగించడానికి, మనల్ని విజయ పదంలో నడిపించడానికి మనకి ప్రోత్సాహాన్ని అయితే ఇస్తూ ఉంటారు. వారు మనకి అందించేటటువంటి ఈ సంకేతాలను మనము ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నాము, అలాగే మనము ఎంతవరకు వాటిని అర్థం చేసుకుంటున్నాము అనే విషయంపైనే మన పురోగతి అన్నది మాత్రము ఆధారపడి ఉంటుంది. భగవంతుడు ఎప్పుడూ కూడా మనకి ఏదో ఒక రకంగా సహాయాన్ని చెయ్యాలి అనే చూస్తూ ఉంటారు. భగవంతుడు చేసే ప్రయత్నాన్ని మనము గమనించినప్పుడే మనం జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాములు తప్పగా కామెంట్ చేయండి.